భారత్కు ఇథియోపియా అత్యంత ముఖ్యమైన మిత్రదేశమన్నారు ప్రధాని మోదీ. రెండు దేశాల మధ్య వాణిజ్య బంధాన్ని వ్యూహాత్మకంగా మార్చనున్నట్టు చెప్పారు. కరోనా సమయంలో భారత్ అండగా నిలిచిందని తెలిపారు. తనకు ఇథియోపియాలో ఉంటే గుజరాత్లో ఉన్నట్లే ఉందన్నారు మోదీ. మరోవైపు ఆ దేశ అత్యున్నత పురస్కారంతో మోదీని సత్కరించారు ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్. ఇథియోపియాతో భారత్ ద్వైపాక్షిక బంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చనున్నట్లు చెప్పారు ప్రధాని మోదీ. ఇథియోపియా పార్లమెంటులో ప్రసంగించిన ప్రధాని భారతీయ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. విభిన్న రంగాల్లో $5 బిలియన్ పైగా ఇన్వెస్ట్ చేసినట్లు తెలిపారు. అలాగే ఇథియోపియాలో 75,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు సృష్టించినట్లు చెప్పారు. గ్లోబల్ సౌత్ కంట్రీలు ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు మోదీ. It is wonderful to be here in Ethiopia, the land of lions. I feel very much at home. India and Ethiopia share warmth in climate as well as in spirit. Indian companies are among the largest foreign investors in Ethiopia. They have invested more than $5 billion in diverse sectors like textiles, manufacturing, agriculture, health, and more. And they have created more than 75,000 local jobs. భారత్ ఇథియోపియా మధ్య శతాబ్దాలుగా సంబంధాలు ఉన్నాయన్నారు ప్రధాని మోదీ. కరోనా టైంలో 150కు పైగా దేశాలకు భారత వ్యాక్సిన్లు పంపించినట్లు చెప్పారు. ఇథియోపియాకు 4 మిలియన్లకు పైగా వ్యాక్సిన్లు, మెడిసిన్ సరఫరా చేసినట్లు తెలిపారు. గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇథియోపియాలో ఉంటే తన మాతృభూమి గుజరాత్లో ఉన్నట్లు ఉందని చెప్పారు మోదీ. We can all agree our partnership has a lot more potential. We have decided to elevate our bilateral relationship to the level of a strategic partnership. This will unleash the potential of our economics. It was India's proud privilege to supply Ethiopia with over 4 million vaccine doses. ప్రధాని మోదీని ఘనంగా సన్మానించారు ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ అలీ. ఆ దేశ అత్యున్నత పురస్కారం గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియాతో సత్కరించారు. అలాగే ప్రధాని మోదీకి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఇథియోపియన్ సింగర్లు వందే మాతరం గీతాన్ని ఆలపించారు. ఇథియోపియాలో 2 రోజుల పర్యటన ముగించుకొని ఒమన్ బయలుదేరారు ప్రధాని మోదీ. స్వయంగా కారు నడుపుతూ మోదీని ఎయిర్పోర్టుకు తీసుకెళ్లారు ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్. దగ్గరుండి సెండ్ ఆఫ్ పలికారు. ఒమన్లో ప్రధాని మోదీకి గ్రాండ్ వెల్కమ్ లభించింది. మస్కట్ భారతీయ ప్రవాసులను కలిశారు ప్రధాని.